विष्णो परां प्रेयसी तद्वक्षस्थल नित्यवास रसिका तत्क्षान्ति संवर्धिनी पद्मालंकृत पाणि पल्लवयुगां पद्मासनस्थां श्रियम् वात्सल्यादि गुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम् पद्मावती पाहि अलमेल मंगा पद्मनाभ प्रिया अलमेल मंगा पद्मोद्भवा पाहि अलमेल मंगा पद्मालया पाहि अलमेल मंगा पाहि हरि प्रिये अलमेल मंगा पाहि मा पाहि अलमेल मंगा। ఓం నమో వెంకటేశాయ. సమస్త లోకాలను తల్లివలే కాపాడుతూ భక్తులందర్నీ సంరక్షించే అమృత కల్పవల్లి ఆశ్రిత భక్త వాత్సల్యదాయిని అయిన పద్మావతి అమ్మవారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవం అఖండ పుణ్యప్రదాయకంగా కమనీయంగా భక్తుల కన్నుల పండువగా జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం ఇది. భక్తుల కోసం ప్రతిరోజు పద్మావతి శ్రీనివాసులు చేసుకునేటువంటి కళ్యాణం ఆనందప్రదాయకంగా మన కనుల ముందు సాక్షాత్కరిస్తూ ఉంటుంది. తిరుచానూరు దేవాలయంలో పద్మావతి అమ్మవారి కళ్యాణాన్ని వీక్షిస్తే తప్ప భక్తులకి తృప్తి కలగదు. అమ్మవారు బొగ్గన చుక్కను పెట్టుకుని శ్రీనివాసమూర్తితో కలిసి నును సిగ్గులతో వయ్యారములతో ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని భక్తులకందరికీ ప్రసాదించేటువంటి కమనీయమైనటువంటి దృశ్యం ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించదు. అద్భుతమైనటువంటి శిల్ప విన్యాసంతో బహుదేవళాలతో రమణీయంగా కనిపించే తిరుచానూరు దివ్య దేవాలయంలో భవ్యంగా జరిగే నిత్య కళ్యాణం మన అందరి పాపాలను పరిహరిస్తూ పుణ్యాన్ని ప్రసాదిస్తూ ప్రతి వారి హృదయంలో దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క తత్వాన్ని ప్రకాశింపచేస్తూ ఉంటుంది. అమ్మవారి కళ్యాణంలో భక్తులకందరికీ సమస్త శుభాలు కలగటానికి విశ్వక్సేనారాధన చెయ్యటం పాంచరాత్రాగమ సంప్రదాయ ప్రకారంగా అన్ని చోట్లా కనిపించేటువంటి ఒక దృశ్యం. విశ్వక్సేనం సకల విభుధ ప్రౌఢ సైన్యాధినాదం అంటూ ఆ విశ్వక్సేనుని మనసారా ప్రార్థించి సంప్రదాయబద్ధంగా పూజించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది అప్పుడు కళ్యాణ మహోత్సవం ప్రారంభించటం ఒక ఆచారం. విశ్వక్సేనుడు సకలమైన విష్ణుమూర్తి యొక్క సైన్యానికి సైన్యాధ్యక్షుడు. ఆయన అనుమతి తీసుకుంటే వెంకటేశ్వర స్వామి వారికి పరమ ప్రీతి కలుగుతుంది. అమ్మవారికి కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. పరివారంలో ఉండేటువంటి దేవతలను గనక ప్రార్థన చేస్తే పూజిస్తే అది శ్రీహరికి ఎంతో ఆనందాన్ని కలిగింపచేస్తుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. వైకుంఠంలో పుణ్యాత్ముకులైనటువంటి జీవులందరినీ స్వామివారి ముందర చక్కగా తీసుకువెళ్లి స్వామివారి యొక్క దివ్యమైన స్వరూపాన్ని దర్శింపచేసేటువంటి మహనీయుడు విశ్వక్సేనుడు. ఆయనే ఈరోజు మొదటి పూజను స్వీకరించి అమ్మవారి అయ్యవారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్విఘ్నంగా జరగటానికి అమ్మవారి అయ్యవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణాలు భక్తుల మీద ప్రసరింపచేయటానికి మూల కారకంగా నిలుస్తూ ఉన్నాడు. అటువంటి విశ్వక్సేనారాధనతో పాటు పుణ్యాహవాచన కార్యక్రమం కూడా స్థల శుద్ధి పూర్వకంగా జరగటం ఒక విశేషం. నిజానికి తిరుచానూరులో ఉండేటువంటి అమ్మవారి ఆలయం పరమ పవిత్రమైనది. మరల పుణ్యాహవాచనం ఎందుకు అనంటే
మానవులలో తెలిసి తెలియక ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాల వల్ల ఈ స్థలానికి ఇంకేదన్నా దోషం కలుగుతుందేమో అని ఆ దోష పరిహరణార్థం సమస్త ద్రవ్యాలు సుత్యర్థం కోసం ఈ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అర్చక స్వాములు. జలముఖైర్వా అనేటువంటి వాక్యం ద్వారా ఎక్కడైతే జలములతో కూడుకున్న శుద్ధి జరుగుతుందో అక్కడ కార్యసిద్ధి జరుగుతుంది. అదేవిధంగా పుణ్యాహవాచన జలాలు భక్తుల యొక్క మనస్సులు అనేటువంటి పొలాల మీద ప్రోక్షణ చేయబడి అక్కడ భక్తి వృక్షాలు చక్కగా వృద్ధి చెంది మోక్ష ఫలాలు లభిస్తాయి. అటువంటి మోక్ష ఫలాన్ని ప్రసాదింపచేసే పుణ్యాహవాచనం సర్వశుభకరం, అఖండ పుణ్యప్రదాయకం. द्रविणोदाः आद्रपवित्रो हरिके सोमोद प्रमोदः अरुणोरुणरजा पुण्डरीको विश्वजिदभिजे आद्रपिण्डमानोन्नवान् स्रवानिरावान् सर्वोषधसंभरो महस्वान् ये जत्काजवत्काः शुल्लकास्य विविष्टकाः सरिस्वराः सुषैरवः अधिराजोगविष्णवः इदानीं तदानीमेतर्हि क्षिप्रमजिरौ आसुन्निमेषफणाद्गवन्नदिद्रवन्ने स्वरक्तस्तरमान आसुरासीयाञ्जवः अग्निष्टोममुच्छादिरात्रोद्विरात्रस्त्रिरात्रश्चतुरात्रः अग्निरथस्सूर्यरथश्चन्द्रमा ऋतुः प्रजापतिः संवत्सरो माहाङ्गः भोरग्निं च पृथिवीं च मां च श्रीकृश्च लोकान् संवत्सरं च प्रजापतिस्त्वा साधयतु तया देवतयाङ्गिरस्वध्रुवासीदा
भो वायुम् चान्तरिक्षम् च माम् च त्रिगश्च लोकान् संवत्सरम् च प्रजापतिस्त्वा साधयतु तया देवतयाङ्गिरस्त्वध्रुवासीद स्वरादित्यम् च दिवम् च वाम् च त्रिगश्च लोकान् संवत्सरम् च प्रजापतिस्त्वा साधयतु तया देवतयाङ्गिरस्त्वध्रुवासीद भूर्भुवस्वश्चन्द्रमसम् च दिशश्च माम् च त्रिगश्च लोकान् संवत्सरम् च प्रजापतिस्त्वा साधयतु तया देवतयाङ्गिरस्वध्रुवासीदा त्वमेव त्वाम् वेत्सयोषिषोऽसि त्वमेव त्वामजैषीः चिकश्चाशञ्चिकश्चाशक्ते एतावागश्चासि भूयागश्चाशक्ते यते हग्नेऽन्यो नञ्जरितेऽतिरिक्तम् आदित्यास्तदङ्गिरसश्चिन्वन्तु विश्वे ते देवाश्चितिमा पूरयन्तु चिदश्चाशञ्चितश्चाशक्ते एतावागश्चासि भूयागश्चाशक्ते आदे हग्ने जयेन माति जयेनायुरावृक्षि सर्वेषाम् ज्योतिषाम् ज्योतिषितदा उदेति तपसा जातमनिभृष्टमोजः तत्ते ज्योतिरिष्टके तेन मे तपा तेन मे ज्वलः तेन मे लीः यावद्देवाः यावदसाति सूर्यः यावदसामि ब्रह्मा संवत्सरोऽसि परिवत्सरोऽसि इदावत्सरोऽसि इदवत्सरोऽसि इद्वत्सरोऽसि वत्सरोऽसि तस्य देव सन्तः शिरः ग्रीष्मो दक्षिणः पक्षः वर्षाः पुच्छम् शरदुत्तरः पक्षः हेमन्तो मध्यम् पूर्वपक्षाः सुदयः अपरपक्षाः पुरीशम् अहोरात्राणीष्टकाः वृषभोऽसि स्वर्गो लोकः यस्याम् दिशि महीयसे ततो नो मह आवह वायुर्भो हत्वा सर्वादिश आवाहि सर्वादिशो न विवाहि सर्वादिशो न संवाहि चित्याचितिमापृणा अचित्याचितिमापृणा चिदसि समुद्रयोनिः इन्द्रदक्षस्येन दता वा हिरण्यपक्षस्य गणोभरण्यः महान् सधस्थे ध्रुवा निषत्रः नमस्ते अस्तु मामाहि पुंसीः एति प्रेतिवीति समित्युदिति दिवम् मे यच्छ अन्तरिक्षम् मे यच्छ पृथिवीम् मे यच्छ पृथिवीम् मे यच्छ अन्तरिक्षम् मे यच्छ दिवम् मे यच्छ अन्ना प्रसारय रात्र्या समच रात्र्या प्रसारय अन्ना समच कामम् प्रसारय कामकं समच भूर्भुवस्वः ओजोबलम् ब्रह्मक्षत्रम् यशो महते सत्यन्तपो नाम रूपमृतम् चक्षुश्रोत्रम् मम आयुः विश्वञ्जसो महः समन्तपोहदोभाः चातवेदा इति वा पावकोऽसि वैश्वानरो यदि वा वैर्युतोऽसि त्वम् प्रजाभ्यो यजमानाय लोकम् ऊर्जम् पुष्टिम् ददभ्याववृत्स्वाम् राज्ञी विराज्ञी सम्राज्ञी स्वराज्ञी अर्चिश्रोतिः तपोहरोभाः अग्निरिन्द्रो बृहस्पतिः विश्वे देवा भुवनस्य गोपाः ते मा सर्वे यशसा सकम् सृजन्तु असवे स्वाहा वसवे स्वाहा विभुवे स्वाहा विवस्वते स्वाहा अभिभुवे स्वाहाधिपतये स्वाहा अपाम्पतये स्वाहा गुंहस्पत्याय स्वाहा चाक्षुष्मत्याय स्वाहा ज्योतिष्मत्याय स्वाहा राज्ञे स्वाहा विराज्ञे स्वाहा सम्राज्ञे स्वाहा स्वराज्ञे स्वाहा सोषाय स्वाहा सूर्याय स्वाहा चन्द्रमसे स्वाहा ज्योतिषे स्वाहा सकं सर्पाय स्वाहा कल्याणाय स्वाहा
పద్మావతి అమ్మవార్ల కళ్యాణములో ఒక ప్రధానమైన ఘట్టము కంకణధారణ. కంకణము దీక్షకు సంకేతం. కళ్యాణం నిర్విఘ్నంగా జరగటానికి, కళ్యాణాన్ని వీక్షించేటువంటి భక్తులకందరికీ కళ్యాణ వీక్షణ పూర్ణ ఫలం లభించటానికి కంకణధారణ కార్యక్రమం అనేటువంటిది ప్రధానంగా నిలిచే అవకాశం కనిపిస్తుందని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. మానవ సంబంధమైనటువంటి దోషాలు, శరీర సంబంధమైనటువంటి దోషాలన్నీ పోవటానికి, అనుకోకుండా ఏవైనా అవాంతరాలు వచ్చినా, ఏవైనా ఇబ్బందులు వచ్చినా అవన్నీ తొలగటానికి జరిగేటువంటి ఒక వైదిక ప్రక్రియను కంకణ పూజా విధానము అనేటువంటి పేరుతో పిలుస్తారు. వివాహం చేసుకునేటువంటి వధువు వరుడు ఇరువురు ఈ కంకణాలు ధరించడం సంప్రదాయం. ఇక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారు, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణైనటువంటి పద్మావతి అమ్మవారు నూతన వధూవరులుగా చిరునగువులు చిందిస్తూ ఉంటే, అర్చక స్వాములు చక్కగా మంత్రాలతో కంకణాలను పూజ చేసి స్వామివార్లకి అమ్మవార్లకి ఉపచారాలు సమర్పించి ఆ తర్వాత కంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వర్తించటం అనేటువంటిది భక్తులందరూ చూచి ఎంతగానో పరవశించిపోయేటువంటి మధురమైనటువంటి దృశ్యము ఇది. కంకణం ఎంతకాలము చేతిన కట్టబడి ఉంటుందో, ఏ కార్యక్రమం కోసం ఎన్ని రోజులు ఈ కంకణం కట్టబడి ఉంటుందో అంతకాలము ఆ వ్యక్తుల యొక్క కుటుంబాలలో ఉండేటువంటి సమస్తమైన దోషాలన్నీ తొలగిపోతాయి. రామాయణంలో కూడా శ్రీరామచంద్రుడు వివాహం కోసం ఆయన కూడా కంకణధారణ చేసినట్లుగా మనకి తెలియబడుతుంది. కృత కౌతుక మంగళము అనేటువంటి పేరుతో వాల్మీకి దానిని చక్కగా వివరిస్తారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలి అన్నప్పుడు సంకల్పం చేసి కంకణధారణ చేయటం మన సంప్రదాయం. ఇది మానవులమైన మనము, అంటే భక్తులమైన మనము చేసేటువంటి నిత్య కళ్యాణము. తెలిసో తెలియకో దోషాలు వస్తాయి. ఇదిగో ఆ దోషాలు తొలగటానికి ఓ తల్లి, ఓ తండ్రి, మా కోసం ప్రేమగా ఈ కంకణాలు ధరించి మమ్మల్ని సంరక్షించండి అంటూ ఆ కంకణ ధారణ కార్యక్రమాన్ని సమర్పణ గావిస్తూ ఉంటారు మనస్సులో భక్తులు. ఏ విధంగా అయితే ఆదిశేషుడు భూమినంతా మోస్తూ ఉన్నాడో, ఏ విధంగా అయితే కల్పాదిలో వరాహమూర్తి భూదేవిని తన కోరల మీద నిలిపాడో, ఏ విధంగా కృష్ణావతారంలో గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలి మీద కృష్ణ పరమాత్మ నిలిపాడో, అదేవిధంగా ఈ కళ్యాణ భారమంతా ఈ కంకణ ధారణ చేసి మీరు భరించి ఓ పద్మావతి తల్లి, ఓ శ్రీనివాస స్వామి మమ్మల్ని దయచేసి పుణ్యస్వరూపులుగా మమ్మల్ని కటాక్షించు అంటూ భక్తులందరూ ఈ కంకణ ధారణ కార్యక్రమంలో ఉండేటువంటి భక్తి భావాన్ని వినమ్రంగా తెలియచేస్తూ ఉన్నారు. బ్రహ్మచారి సహవాజ ప్రక్షోదయాం యద్వై బ్రహ్మచారిన్ ప్రాణమత్య ప్రక్ష మూర్ధాదేవ్యమదేష్యతే అహముదాచార్యాన్ తేజాన్ భవిష్యామి యో మా సావిత్రే సమవాజిష్ఠేతి తస్మాత్ సావిత్రేణ సంవదేత స యో హవై సావిత్రం విదుషా సావిత్రే సంవదతే సహాస్మిన్ శ్రియం దధాతి అనుహవా అస్మా అసోదపన్ శ్రియం మన్యతే అన్వస్మై శ్రీస్తపో మన్యతే అన్వస్మై తపో బలం మన్యతే అన్వస్మై బలం ప్రాణం మన్యతే శైలాః జ్ఞానం విజ్ఞానం దర్శా దృష్టేతి ఏష ఏవ తత్ అథ యదాః ప్రస్తుతం విష్ణుతకం సుదాసన్వతీతి ఏష ఏవ తత్ ఏషకేవ తాన్యహాని ఏష రాత్రయః అథ యదాః చిత్రకేతుర్దాతా ప్రదాతా సవితా ప్రసవితాభిధాస్తానుమంతేతి ఏష ఏవ తత్ ఏషకేవ తేన్హ ముహూర్తాః ఏష రాత్రేః అథ యదాః పవిత్రం భవయిష్యన్ సహస్రాన్ సహీయానరుణో రుణరజా ఇతి ఏష ఏవ తత్ ఏషకేవ తేర్ధమాసాః
एषमासाः अथ यदाः अग्निष्टोममुच्यो गिरिऋतुः प्रजापतिः संवत्सरगिति एष एव तत् एष केवले यज्ञकृतवः एष ऋतवः एष संवत्सरः अथ यदाः इदानीं तदानीमिति एष एव तत् एष केवते मुहूर्तानां मुहूर्ताः जनको हविदेहः अहोरात्रैः समाजगाम तगं होचुः यो वा अस्मान् वेद विजहत्पाप्मानमेति सर्वमायुरेति अभिस्वर्गं लोकं जयति नास्यामुष्मिन् लोकेऽन्नं क्षीयत इति विजहद्भवै पाप्मानमेति सर्वमायुरेति अभिस्वर्गं लोकं जयति नास्यामुष्मिन् लोकेऽन्नं क्षीयते यदेवं वेद अहीनाः स्वच्छः सावित्रं विदाञ्चकार सः हगुंसो हिरण्मयो भूत्वा स्वर्गं लोकमियाय आदित्यस्य सायुज्यम् अगुंसो हवै हिरण्मयो भूत्वा स्वर्गं लोकमेति आदित्यस्य सायुज्यम् तदेवं वेद देवभागो हस्रौतर्षः सावित्रं विदाञ्चकार सागं हवागदृश्यमानाभ्युवाच सर्वं वद गौतमो वेद यः सावित्रं वेदेति सहोवाच कैशावागसीति अयमहगं सावित्रः देवानामुत्तमो लोकः तोक्यं माहोऽभ्यजिति एतावदिह गौतमः यज्ञोपवीतं कृत्वा धोरिपपात नमो नम इति सहोवाच माभीषीं गौतमः यो वैते लोक इति तस्माद्वेगे च सावित्रं विदुः सर्वे ते जितलोकाः स यो हवै सावित्रस्य हस्ताक्षरं पदग्रस्याभिषिक्तं वेद स्वया हैवाभिषिच्यते गृहिणीति द्वे अक्षरे सूर्य इति त्रीणि आदित्य इति त्रीणि एतद्वै सावित्रस्य हस्ताक्षरं पदग्रश्रियाभिषिक्तं एवं वेद श्रियाभिषिच्यते तदेतद्याभ्युक्तं ऋजो अक्षरे परमे व्योमन् यस्मिन् देवा अधिविश्वे निषेधः यस्तन्न वेद किमृत्या करिष्यति य एतद्विदुस्तमे समासुतगिति कः वा एतस्यत्यानयसाम्नार्थोऽस्ति यः सावित्रं वेद तदेतत्परियद्देव विश्वाभूतानि संवत्सते आद्र हवै पिण्डमानः स्वर्गे लोकयेति विजहन् विश्वाभूतानि संपश्यन् तदेवं वेद सुषो हविवाश्नेयः आदित्येन समाजगाम प्रमुहोवाच ये हि सावित्रं विद्धि अयं वै स्वर्ग्योऽग्निः पादगिष्णुरमृतात् सम्भूतगिति केशवावस सावित्रः एष तपति ये हिमां विद्धि
इति हैवैनं तदुवाच इयं वामसरघा तस्याग्निरेव सारघं मधु यायेता पूर्वपक्षापरपक्षजो रात्रयः పద్మావతి అమ్మవారి దివ్య నిత్య కళ్యాణ మహోత్సవంలో ప్రతిష్టా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తూ ఉన్నారు. కళ్యాణ మహోత్సవంలో ఇది ఒక ప్రధానమైన ఘట్టం. అగ్నిముఖంగా గనక ఏ కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి సర్వ శుభాలు సమకూరుతాయి. పైగా దేవతలకందరికీ అగ్నిదేవుడు చాలా ప్రీతికరుడు. అగ్ని ద్వారా సమర్పించేటువంటి సమస్త ద్రవ్యాలన్నిటినీ దేవతలు ఎంతో ప్రీతితో స్వీకరిస్తారు. దేవతలు తేజోస్వరూపులు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి అగ్నిముఖంగా గనక ఏ ద్రవ్యాలు మనం వేస్తూ ఉంటామో, అగ్నిముఖంగా ఏ మంత్రాలతో మనం ఆద్యాన్ని సమర్పిస్తూ ఉంటామో, అగ్ని ద్వారా ఏ కార్యక్రమం శుభప్రదంగా జరగాలని మనం భావించి హోమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామో, సమస్తము ఆ ప్రక్రియ సర్వసిద్ధి కలగటానికి మూల కారకంగా నిలుస్తాయి. భారతదేశానికి ఆ పేరు రావటానికి మూల కారకుడు ఈ అగ్నిదేవుడే. సంస్కృతంలో అగ్నిదేవుణ్ణి భరతుడు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. మనం వేసేటువంటి సమస్తమైన సమిధలు, హోమద్రవ్యాలు అన్నిటినీ భరించి దేవతలకు సమర్పిస్తూ అందిస్తూ ఉంటాడు. కాబట్టి అగ్నిదేవుడికి భరతుడు అని పేరు. ఈనాడు పాంచ భౌతికమైన దేహం కలిగిన మానవులు చేసేటువంటి ఈ లీలా కళ్యాణంలో మంత్ర విహితమైనటువంటి ద్రవ్య సమర్పణ శ్రీనివాస పద్మావతి మూర్తులకి అంది వచ్చేటువంటి ఈ మహత్తరమైనటువంటి సన్నివేశంలో ప్రధాన భాగస్వామ్యం వహించేది అగ్నిదేవుడే. అగ్నిదేవుణ్ణి అనేక విధాలుగా సంభావిస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా దోషం గనక చేసినట్లయితే, హోమం గనక చేసుకున్నట్లయితే ఆ అగ్ని వేడికి ఆ దోషమంతా పోతుందట. హోమం చేసే చోట ఎవరైతే వచ్చి 7 జిహ్వలతో విరాజిల్లే అగ్నిదేవుణ్ణి గనక దర్శించినట్లయితే వాళ్ళ పాపమంతా పటాపంచలైపోతుందట. మంత్రాలతో ఏ దేవాలయంలో హోమాలు జరుగుతూ ఉంటాయో ఆ గ్రామాలన్నీ సర్వశుభకరంగా వర్ధిల్లుతూ ఉంటాయట. ఎక్కడైతే కళ్యాణ మహోత్సవంలో అగ్ని కార్యక్రమాన్ని, హోమాన్ని చేస్తూ ఉంటారో, ఎక్కడైతే పెళ్లి కాని వారు ఈ యొక్క హోమాన్ని చూస్తారో, ఏ తల్లిదండ్రులు దీన్ని వీక్షిస్తారో ఆ ఇంటిలో మంగళ వాయిద్యాలు మోగుతాయి, ఆ పిల్లలకు పెళ్లిళ్లు జరుగుతాయి అనేది మన వారి యొక్క విశ్వాసం. అటువంటి పరమ విశ్వాసానికి ప్రతీకగా 7 జిహ్వలతో ప్రవర్ధమానమైనటువంటి అగ్నిదేవుడికి మంత్రవిహితంగా జరిగేటువంటి అగ్ని హోమ కార్యక్రమం అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు. ఒక సామాన్యమైన స్త్రీ ఈ అగ్ని కార్యక్రమం ద్వారా ఒక గృహానికి ఇల్లాలై, గృహలక్ష్మి అయి ఆ ఇంట్లో నిత్యము అగ్నిస్వరూపంగా ఉంటే లక్ష్మి ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తించి తనకు, తన కుటుంబానికి, తన వంశానికి, తాను ఉండే గ్రామానికి ఒక దీప్తిని కలిగించేటువంటి ప్రాతిపదిక, పునాది ఈ అగ్నిహోత్ర కార్యక్రమం. అటువంటి అగ్ని ముఖం ద్వారా జరిగేటువంటి శ్రీనివాస పద్మావతి అమ్మవార్ల యొక్క కళ్యాణం సకల శుభకరం, సర్వ సంపత్ప్రదాయకం. అమస్మిన్ లోకే సేవధింధయంతి ధీతగం హైవససే బధిమనుపరైతి అథయో హైవేదమగ్నిగో సావిత్రం వేద తస్య హైవాహోరాత్రాణి అమస్మిన్ లోకే సేవధిన్నధయంతి అధీతగం హైవససే బధిమనుపరైతి భరద్వాజో హత్రిభిరాజబ్రహ్మదర్యమువాచ తగం హజేర్నిగస్సవిరగం సయానం ఇంద్ర ఉపవ్రజ్యోవాచ భరద్వాజ యత్తే చతుర్థమాయుర్దద్యాం కిమేనేన కుర్యాగితి బ్రహ్మచర్యమేవైనేన చరేయమితి హోవాచ తగం హత్రీన్ గిరిరూపాన విజ్ఞాతాని వదర్శయాన్ చకార
एषा गोहैकैकस्मान् मुष्टिनाददे सहोवाच भरद्वाजेत्यामन्त्या वेदा वा एते अनन्ता वै वेदाः एतद्वा एतैः श्रीभिरायुर्भिरन्ववोचथाः अथ त इतरदननोक्तमेव ये हिमं विद्धि अयं मे सर्वविद्येति तस्मै हैतमग्निगं सावित्रमुवाच अगं सविदित्वा अमृतो भूत्वा स्वर्गं लोकमियाय आदित्यस्य सायुज्यम् अमृतो हैव भूत्वा स्वर्गं लोकमेति आदित्यस्य सायुज्यम् य एवं वेद एषो एव त्रयी विद्या तावन्तं हवै त्रय्या विद्यया लोकं जगति तावन्तं लोकं जगति य एवं वेद अग्नेर्वा एतानि नामधेयानि अग्नेरेव सायुज्यकं सलोकतामाप्नोति य एवं वेद वायोर्वा एतानि नामधेयानि वायोरेव सायुज्यकं सलोकतामाप्नोति य एवं वेद इन्द्रस्य वा एतानि नामधेयानि इन्द्रस्यैव सायुज्यकं सलोकतामाप्नोति य एवं वेद बृहस्पतेर्वा एतानि नामधेयानि बृहस्पतेरेव सायुज्यकं सलोकतामाप्नोति य एवं वेद प्रजापतेर्वा एतानि नामधेयानि प्रजापतेरेव सायुज्यकं सलोकतामाप्नोति य एवं वेद ब्रह्मणो वा एतानि नामधेयानि ब्रह्मण एव सायुज्यकं सलोकतामाप्नोति य एवं वेद स वा एषो गिरपाक्षपुच्छो वायुरेव तस्याग्निर्मुखम् असावादित्यशिरः स यजेते देवते अन्तरेण तत्सर्वगोऽसीति तस्मात् सावित्रः स्वकोऽसि स्वर्गोऽसि अनन्तस्य पारोऽसि తిరుచానూరు దివ్యక్షేత్రంలో పాంచరాత్ర ఆగమ సంప్రదాయ ప్రకారంగా పద్మావతి అమ్మవారికి శ్రీనివాస స్వామి వారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ 1000 కళ్లతో ఎదురు చూచేటువంటి అపురూపమైనటువంటి మాంగళ్య పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. మాంగళ్య పూజా కార్యక్రమం సమస్తమైన మంగళకరమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారము. ప్రజలందరూ ఆనంద శుభ సౌభాగ్యాలతో వర్ధిల్లటానికి ఇది ఒక ప్రాకారము. అటువంటి మాంగళ్యాలను భక్తియుతంగా అర్చక స్వాములు వివిధమైనటువంటి మంత్రాలతో ద్రవ్యాలతో ఉపచారపూర్వకంగా అర్చనలు కావిస్తూ ఉన్నారు. కొబ్బరికాయకు సంస్కృతంలో పూర్ణ ఫలము అని పేరు. ఎక్కడైతే కొబ్బరికాయను స్వామివారికి గాని అమ్మవారికి గాని సమర్పణ చేస్తారో దాని ద్వారా సకలమైన కోరికలన్నీ భక్తులకు నెరవేరుతాయి. పూర్ణ ఫలము అనంటే కొమ్మలు లేకుండా వచ్చినటువంటి కాయ అని అర్థం. ఉదాహరణకి ఒక్కలు, అదే విధంగా ఖర్జూరకాయలు, కొబ్బరికాయలు వీటికి పూర్ణ ఫలములు అని పేరు. వీటిని గనక ఏదైనా పూజా కార్యక్రమాల్లో గనక వినియోగిస్తే వారికందరికీ సంపూర్ణమైన ఫలము కలుగుతుంది. కాబట్టే మనం తాంబూలాలు ఇచ్చినా ఇతరమైన పూజా కార్యక్రమాలు చేసినా అన్నిట్లోనూ ఖర్జూరకాయలు, ఒక్కలు, కొబ్బరికాయలు ఉంచటంలో అంతరార్థం ఇదే. ఒక్క కాయే ఉండాలి, ఖర్జూర కాయే ఉండాలి, కొబ్బరి కాయే ఉండాలి. అటువంటి పరిపూర్ణమైనటువంటి కళ్యాణ వీక్షణ ఫలాన్ని లభింపచేసేటువంటి పూర్ణ ఫలమైన కొబ్బరికాయ మీద పరమ పవిత్రమైనటువంటి ఆ మాంగళ్యాన్ని ఉంచి అర్చక స్వాములు వివిధ ద్రవ్యాలతో పూజా కార్యక్రమాలను నిర్వహించటం అనేటువంటిది ఒక కమనీయమైన దృశ్యం. మనలో ఉండేటువంటి సమస్తమైన పాపాలన్నీ పోయేటువంటి దివ్యమైన సన్నివేశం. ఈ కళ్యాణ మహోత్సవంలో అందరికీ ఆనందాన్ని ప్రసాదింపచేసేటువంటి దివ్య మాంగళ్య పూజా కార్యక్రమానంతరం అర్చక స్వాములు ఆ మంగళ సూత్రాలను సకల జగత్తుకు ప్రభువై విరాజిల్లేటువంటి శ్రీనివాసమూర్తి యొక్క దివ్య కర కమలాలకు స్పృశింపచేసి అమ్మవారి యొక్క దివ్య గళసీమలో అలంకరిస్తారు సభక్తికంగా. స్వామివారి యొక్క దివ్యమైన కరస్పర్శ ద్వారా
దివ్య తత్వాన్ని ఆపాదింప చేసుకుని అపూర్వమైన శక్తితో విరాజిల్లుతూ ఉంటాయి ఈ మాంగళ్యంలో ఉండేటువంటి దివ్యమైన పథకాలు. ఒకటి లౌకికమైనటువంటి జగత్తుకు సంబంధించినదవుతే రెండవది అలౌకికమైనటువంటి జగత్తుకు సంబంధించినది. రెండిటిని ఏకకాలంలో భక్తి అనేటువంటి సూత్రంతో తన మెడలో ధరింపు చేసుకున్నది పద్మావతి అమ్మవారు. ఎవరైతే అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని చేయిస్తారో దాతలు, ఎవరైతే అమ్మవారి యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తారో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా భక్తులు, వారికందరికీ లౌకికమైన అలౌకికమైన సకల పుణ్యాలు కలిగేటువంటి దివ్యమైన వైదిక విహితమైన పాంచరాత్ర ఆగమ సంబంధమైన కార్యక్రమమే ఈ మాంగళ్య ధారణ కార్యక్రమం. సకల దాంపత్య జీవనానికి మూలం ఈ మాంగళ్య ధారణ. వీక్షించిన భక్తులకందరికీ సకల మంగళాలు సంప్రాప్తమవుతాయి. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు, శ్రీనివాస మనోరాజ్య నాయిక యదు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, శ్రీనివాస మనోరాజ్య నాయిక యదు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, వరమణి గణ సద్మ. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, ఈ ఇరువురి
ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము భక్తాళికి హితకరము పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం శ్రీనివాస గళహారం పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు అంగం హరేః పులకభూషణమశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. నయనానందకరంగా భక్తజన మనోభీష్ట ప్రదాయకంగా జరుగుతున్నటువంటి శ్రీ పద్మావతి అమ్మవారు శ్రీనివాస మహామూర్తుల దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా మాలా పరివర్తన కార్యక్రమం అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దివ్యమైన అర్చావతార విగ్రహాన్ని స్పృశింపజేసేటువంటి మాలను అమ్మవారికి, అమ్మవారి యొక్క దివ్య తనువును తాకి పవిత్రత పొందిన మాలను మరల స్వామివారికి ఈ విధంగా సమర్పణ చేయటం ద్వారా ఒక రహస్యమైనటువంటి అంశం మనకి అందివస్తూ ఉన్నది. విడివిడిగా అమ్మవారు అయ్యవారు దివ్యమైనటువంటి విగ్రహ స్వరూపంలో ఉన్న వారు భక్తులను అనుగ్రహించే విధానం, వారు వేంచేసినటువంటి తత్వము మహత్వము అంతా ఒక్కటే. ఇదే దాంపత్య ధర్మంలో ఉండేటువంటి మౌలికమైనటువంటి అంశము. ఏకత్వాన్ని తెలియచేసేటువంటి దాంపత్య ధర్మానికి మూలం ఈ మాలా పరివర్తనం. ప్రతి భక్తులు తన మనస్సు అనేటువంటి పుష్పాలను సమర్పించగా ఆ పుష్పాలన్నీ ఏర్చి కూర్చి ఒక మాలగా సమర్పించేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమమే ఈ మాలా పరివర్తన కార్యక్రమం. ఈ కార్యక్రమం అయిన తర్వాత స్వామివార్లకి అమ్మవార్లకి సమర్పించేటువంటి తలంబ్రాల కార్యక్రమం ఎంతో మనోహరంగా భక్తులందరినీ విశేషంగా ఆకర్షింపచేస్తూ ఉంటుంది. తలంబ్రాలు అంటే తల మీద పోసుకునేటువంటి బియ్యము అని సామాన్యమైనటువంటి అర్థం. ఇందులో ఉండేటువంటి మరొక అంతరార్థం ఏమిటంటే మానవుల యొక్క పాపాలన్నీ శిరోభాగంలో ఉండేటువంటి వెంట్రుకలలో నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి దాని మీదగా పోసేటువంటి ద్రవ్యాన్ని గనక తలంబ్రాల రూపంలో గనక చేసుకున్నట్లయితే ఆ దంపతుల యొక్క పాపం అంతా పోయి వారందరూ పుణ్యస్వరూపంగా దాంపత్య జీవనంలో అడుగుపెట్టి వైదిక విహితమైనటువంటి ధర్మబద్ధమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక భావన. మానవుల యొక్క మనస్సు క్షితిని పొందకుండా అక్షయంగా ఉండటానికి మూలంగా ఈ తలంబ్రాల కార్యక్రమం వైదిక విధానంగా జరుగుతూ ఉంటుంది. प्रजेतवन्तः विश्वं यक्षं विश्वं भूतं विश्वकोशभूतं विश्वस्य भर्त्री विश्वस्य जनयित्री
तां गोपदधे कामदुःखामक्षिताम् प्रजापतिस्वासादयतु तया देवतयाङ्गिरस्त्वध्रुवासीदा आदित्योऽसि विश्रुतः चन्द्रमसः प्रतिष्ठा त्वयीदमन्तः विश्वं यक्षं विश्वं भूतं विश्वकोऽसुभूतं विश्वस्य भक्ता विश्वस्य दुर्गिता त्वं कामदुःखमक्षितम् प्रजापतिस्वासादयतु तया देवतयाङ्गिरस्त्वध्रुवासीदा चन्द्रमा अस्यादित्ये श्रुतः नक्षत्राणां प्रतिष्ठा त्वयीदमन्तः विश्वं यक्षं विश्वं भूतं विश्वकोऽसुभूतं विश्वस्य भक्ता विश्वस्य जनगिता त्वं कामदुःखमक्षितम् प्रजापतिस्वासादयतु तया देवतयाङ्गिरस्त्वध्रुवासीदा नक्षत्राणि चन्द्रमधिश्रितानि संवत्सरस्य प्रतिष्ठायुष्मासु इदमन्तः विश्वं यक्षं विश्वं भूतं विश्वकोऽसुभूतं विश्वस्य भर्तॄणि विश्वस्य जनयित्रीणि तानि वा उपदधे कामदुःखान्यक्षितानि प्रजापतिस्वासादयतु तया देवतयाङ्गिरस्त्वध्रुवासीदा संवत्सरोऽसि नक्षत्रेषु श्रुतः ऋतूनां प्रतिष्ठा त्वयीदमन्तः మహాదివ్య క్షేత్రాలలో హోమ కార్యక్రమంతో కళ్యాణ మహోత్సవాలు జరిపించటం సంప్రదాయం. దివ్య పాంచరాత్ర ఆగమ సంప్రదాయ ప్రకారంగా పద్మావతి అమ్మవారికి శ్రీనివాస మహాస్వామి వారికి అత్యంత వైభవంగా సమస్తమైనటువంటి భక్తులందరి యొక్క పుణ్యములన్నీ ఫలించే విధంగా జరిగినటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో చివరగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని మంత్ర విహితమైనటువంటి క్రియా కార్యకలాపంతో నిర్వహిస్తూ ఉన్నారు. పూర్ణాహుతి అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారానే ఈ కళ్యాణ మహోత్సవం యొక్క సంపూర్ణ ఫలం భక్తులకు అందివస్తుంది. ఏ ద్రవ్యాల యొక్క సమర్పణతో వివాహ కార్యక్రమానికి అగ్నిహోత్రుడు ద్వారా శ్రీకారం చుట్టామో అటువంటి పరమ పవిత్రమైనటువంటి ద్రవ్యాలన్నీ మనఃపూర్వకంగా సమర్పణ చేసి ఈ జరిగినటువంటి దివ్యమైన కళ్యాణ మహోత్సవం శుభప్రదంగా భక్తులకందరికీ అఖండ పుణ్య ప్రదాయకంగా ఉండాలని పద్మావతి శ్రీనివాస మహాప్రభువులు ఈ జగత్తును చల్లగా పరిపాలించాలని తల్లిదండ్రులుగా మన అందరినీ ఏలాలని భక్తులందరూ ప్రార్థిస్తూ స్వామివారి యొక్క దివ్యమైన ఈ పూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా పెడమరలి నవ్వేనే పెళ్లి